భారతదేశం జ్ఞానానికి పుట్టినిల్లు. వేదాలు, ఉపనిషత్తులు మాత్రమే కాదు, వైద్య శాస్త్రానికి కూడా మూలస్తంభమైన మహానుభావుడు సుశ్రుతుడు. ఈరోజు మనం వినబోయే కథ ఒక వైద్యుని కథ కాదు, మనుషుల జీవితాలను మార్చిన ఓ మహర్షి జీవన ప్రయాణం. ప్రాచీన భారతదేశంలో కాశీ ప్రాంతంలో జన్మించిన సుశ్రుతుడు బాల్యం నుంచే మనిషి బాధను ఎలా తగ్గించాలి అనే ప్రశ్నతో పెరిగాడు. అతని గురువు ఎవరో తెలుసా? దేవధన్వంతరి, ఆయుర్వేద దేవుడు. గురువు దగ్గర వైద్య విద్య మాత్రమే కాదు, కరుణ, ఓర్పు, బాధ్యత నేర్చుకున్నాడు సుశ్రుతుడు. అప్పటి వరకు వైద్యం అంటే మందులు, మూలికలే. కానీ సుశ్రుతుడు ప్రశ్నించాడు, మందులతో నయం కాని గాయాలకు పరిష్కారం ఏమిటి? అక్కడే పుట్టింది శస్త్రచికిత్స, అంటే సర్జరీ అనే విప్లవం. అతను శవాలపై అధ్యయనం చేశాడు. ఇది అప్పటి సమాజంలో ధైర్యం అవసరమైన పని. సుశ్రుతుడు 120కు పైగా శస్త్రచికిత్స పరికరాలు రూపొందించాడు. కత్తులు, సూదులు, పిన్సర్లు, ఇవన్నీ నేటి సర్జికల్ టూల్కి మూలం. ప్రతి పరికరానికి ప్రత్యేక ఉపయోగం చెప్పాడు. అంతేకాదు, వైద్యుడి చేతులు స్థిరంగా ఉండాలంటే ముందుగా కూరగాయలపై సాధన చేయమన్నాడు. ఒకప్పుడు నేరానికి శిక్షగా ముక్కు కోసేవారు. సుశ్రుతుడు ఏమి చేశాడు? చర్మంతో కొత్త ముక్కు తయారు చేసే శస్త్రచికిత్స చేశాడు. ఇదే నేటి ప్లాస్టిక్ సర్జరీకి ఆధారం. ప్రపంచం మొత్తం వేల సంవత్సరాల తర్వాత ఈ విధానాన్ని గుర్తించింది. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత వైద్య లోకానికే మహాగ్రంథం. ఇందులో 300కు పైగా శస్త్రచికిత్సలు, 600కు పైగా ఔషధాలు, శస్త్రానికి ముందు తర్వాత జాగ్రత్తలు, వైద్యుడి నైతిక విలువలు. అతను చెప్పిన మాటలు నేటికి సత్యం. వైద్యుడు ధనానికి కాదు, ధర్మానికి సేవ చేయాలి. సుశ్రుతుడు చెప్పిన ప్రకారం ఒక నిజమైన వైద్యుడికి ఉండాల్సినవి జ్ఞానం, అనుభవం, కరుణ, ధైర్యం. రోగిని దేవుడిలా చూడాలి అన్నాడు. సుశ్రుత సంహిత అరబిక్, గ్రీకు, లాటిన్ భాషల్లోకి అనువదించబడింది. యూరోప్లో శతాబ్దాల పాటు ఈ గ్రంథాన్ని వైద్య పాఠంగా వాడారు. అంటే ఆధునిక శస్త్రచికిత్సకు మూలం భారతదేశం. ఈరోజు మనం ఆధునిక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటున్నాం, కానీ దీని వెనుక వేల సంవత్సరాల క్రితం నిలిచిన మహర్షి పేరు సుశ్రుతుడు. అతను కేవలం వైద్యుడు కాదు, మానవ జీవితాలకు దారి చూపిన దీపం. ఇలాంటి మహానుభావుల వల్ల భారతదేశం జ్ఞానభూమి అయింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రాచీన భారత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.